everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. In this video, we are going to learn the first lesson of 6th class English subject. You know, from this year, all subjects of 6th class are modified. It is new syllabus. ఈ వీడియోలో 6వ తరగతి స్టేట్ సిలబస్కి సంబంధించినటువంటి 6వ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క మొదటి పాఠాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ సంవత్సరం నుంచి 6వ తరగతికి సంబంధించినటువంటి స్టేట్ సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మార్పు చేయటం జరిగింది. న్యూ సిలబస్ని ఇవ్వటం జరిగింది. అండర్ ఇంగ్లీష్ ద టైటిల్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ బ్లాసమ్స్. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంగ్లీష్ పుస్తకానికి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. కవర్ పేజ్ పైన బ్లాసమ్స్ అని చెప్పి. ద ఫస్ట్ లెసన్ ఆఫ్ 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండర్ స్టేట్ సిలబస్ ఈజ్, స్టేట్ సిలబస్లో 6వ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మొదటి పాఠ్యాంశం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. క్లెవర్ తెనాలి రామకృష్ణ. క్లెవర్ తెనాలి రామకృష్ణ. ద టైటిల్ ఆఫ్ దిస్ లెసన్ ఈజ్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. హియర్ దిస్ లెసన్ ఈజ్ స్టార్టెడ్ విత్ ఎ ఫేస్ షీట్ ఆర్ ఏ ట్రిగర్. పాఠ్యాంశం ప్రారంభించే ముందర విద్యార్థికి పాఠ్యాంశం గురించి ముందుగా తెలుసుకోవటానికి ఫేస్ షీట్ లేదా ట్రిగర్ అని చెప్పి ఒక స్కిల్ని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఒక పేజ్ ఉంది. ఈ పేజ్ అంతా మీరు గమనించండి. ఈ పేజ్లో ఒక పిక్చర్, ఆ పిక్చర్ కిందన కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ అండర్ ద పిక్చర్. దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్ షీట్ ఆర్ ట్రిగర్. ఈ స్కిల్ని ఇక్కడ ప్రీ రీడింగ్ అని ఉంది. ప్రీ రీడింగ్, దీన్నే మనం ఫేస్ షీట్ లేదా ట్రిగర్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. దెర్ ఇస్ ఎ పిక్చర్. ప్లీజ్ అబ్జర్వ్ ద పిక్చర్. What do you observe in this picture? A king is sitting on the throne and his courtiers are there. A man is also there with a pot covering his head. ఒక వ్యక్తి కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. కొండతో తన తలని మొత్తం కప్పి ఉంచాడు ఆయన. ఎవరు వీళ్ళు అనేది మనం చూద్దాం ఒకసారి. If you want to know, please look at the questions. What do you see in the picture? A king is sitting on the throne and he is talking to his courtiers. And there is some special that a man covered his head with a pot. We don't know who is he. రాజుగారు సింహాసనం పైన కూర్చున్నారు. కూర్చొని తన పక్కన కొంతమంది పాలకులు ఉన్నారు, కోటియర్స్ ఉన్నారు. ఎదురుగా ఒక వ్యక్తి కుండతో తన తలని మొత్తం కప్పి ఉంచాడు. ఆ వ్యక్తి ఎవరనేది తెలియదు మనకి. హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్? వి నో హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. ఎ కింగ్. డూ యూ నో ద నేమ్ ఆఫ్ ద కింగ్? రాజుగారి పేరు మనం చెప్పగలమా? యాజ్ పర్ ద టైటిల్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. మనకి తెనాలి రామకృష్ణుడి యొక్క ఫనీ స్టోరీస్ చాలా తెలుసు. హి వాజ్ ఎ క్లెవర్. చాలా తెలివైనటువంటి వ్యక్తి ఆయన. ఎలాంటి సమస్యనైనా చాలా చక్కగా తన యొక్క తెలివితో, తన యొక్క చాతుర్యంతో పరిష్కరించగలడు. హీ కుడ్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం విత్ హిస్ విట్ అండ్ ఇంటెలిజెన్స్. మరి తెనాలి రామకృష్ణుడు ఏ రాజుగారి దగ్గర ఉండేవాడు మనందరికీ తెలుసు. కింగ్ కృష్ణదేవరాయ. హీ రూల్డ్ ద విజయనగర్ కింగ్డమ్. తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో పనిచేసేవాడు. కృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు. సో యాజ్ పర్ దిస్ టైటిల్ వి నో ద కింగ్ who is sitting on the throne is none other than
కింగ్ కృష్ణదేవరాయ. అతను కృష్ణదేవరాయలని మనం చెప్పగలుగుతున్నాం. కెన్ యూ గెస్ ద పర్సన్ హూ కవర్డ్ హిస్ హెడ్ విత్ ఎ పాట్? కెన్ యూ గెస్ ద పర్సన్ హూ కవర్డ్ హిస్ హెడ్ విత్ ఎ పాట్? ఆ కుండతో తలని కప్పినటువంటి వ్యక్తి ఎవరో మనం చెప్పగలమా? యాజ్ పర్ ద టైటిల్ యూ కెన్ గెస్ దట్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ తెనాలి రామకృష్ణ. ఆ టైటిల్ని బట్టి మనం చెప్పొచ్చు, తెనాలి రామకృష్ణుడు గారు చెప్పాం చాలా తెలివితో చాతుర్యంతో ఎలాంటి సమస్యనైనా ఆయన పరిష్కరించగలరని చెప్పాం. ఆ ప్రకారంగా కొండని కప్పుకున్నటువంటి వ్యక్తి తెనాలి రామకృష్ణ అని చెప్పి మనం చెప్పొచ్చు. డూ యూ నో ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ? డూ యూ నో ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ? తెనాలి రామకృష్ణుడికి సంబంధించినటువంటి హాస్యాస్పదమైనటువంటి హాస్యంతో కూడినటువంటి చాలా కథలు మనం చిన్నతనం నుంచి మీరు చదివే ఉంటారు. అలాంటి కథలు మీరు ఏమైనా గుర్తు తెచ్చుకోగలరా అని అడుగుతున్నారు. ఓకే, ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ ఫనీ స్టోరీ అబౌట్ తెనాలి రామకృష్ణ. ఈ తెనాలి రామకృష్ణుడి గురించి సంబంధించినటువంటి ఒక ఫన్నీ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. క్లెవర్ తెనాలి రామకృష్ణ. ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ద టైటిల్ ఇన్ ద ఫేస్ షీట్ స్కిల్. ఫేస్ షీట్ స్కిల్లో ఈ లెసన్ యొక్క టైటిల్ ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. క్లెవర్ తెనాలి రామకృష్ణ, తెలివైన తెనాలి రామకృష్ణుడు, అతన్నే తెలివైన తెనాలి రామలింగుడు అని కూడా పిలుస్తారు. లుక్ ఎట్ ద స్టోరీ. Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. In the face sheet skill, we have discussed about the king also. The king is none other than Sri Krishna Devaraya. మనం ఫేస్ షీట్ స్కిల్లో రాజుగారు ఎవరని చర్చించుకున్నాం. శ్రీకృష్ణ దేవరాయలు వారు అని చెప్పుకున్నాం మనం. Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. Who was the most famous painter in Sri Krishna Devaraya's court? చిత్రవర్మ. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆస్థానంలో ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రకారుడు చిత్రవర్మ అనేటువంటి వ్యక్తిని ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రకారుడు అని మనం చెప్పాం. ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేసేవారు. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. హూ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్? ద ఎంపరర్. హూ వాజ్ ది ఎంపరర్? శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ వాజ్ ది ఎంపరర్. హీ వాజ్ impressed. He liked the paintings of చిత్రవర్మ. రాజుగారు శ్రీకృష్ణదేవరాయల వారు చిత్రవర్మ చిత్రించినటువంటి చిత్రాలను చూసి ఆయన చాలా ముచ్చట పడేవారు. పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. నాట్ ఓన్లీ ద కింగ్ కృష్ణదేవరాయ బట్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ సచ్ కింగ్డమ్ లైక్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. రాజుగారు మాత్రమే కాదు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చిత్రవర్మ యొక్క చిత్రాలను చూసి చాలా ఇష్టపడేవారు. అంత అద్భుతంగా చిత్రవర్మ చిత్రాలని చిత్రించేవారు. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ పెయింటింగ్. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ ఇన్ పెయింటింగ్. హూ వాజ్ బిజీ ఇన్ పెయింటింగ్? చిత్రవర్మ వాజ్ బిజీ ఇన్ పెయింటింగ్. ఒకరోజు చిత్రవర్మ తీరిక లేకుండా చిత్రాలు గీస్తూ ఉన్నాడు. దెన్ ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెన్ టు విజిట్ హిమ్. At that time, the king శ్రీకృష్ణదేవరాయ visited him. అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయల వారు ఒకసారి అతన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఎస్, చిత్రవర్మ. when చిత్రవర్మ saw the king, he welcomed the king and ఇలా అన్నాడు చిత్రవర్మ, వెల్కమ్ యువర్ మెజెస్టీ. ఎప్పుడైతే రాజుగారు చిత్రవర్మ దగ్గరికి వెళ్ళారో చిత్రవర్మ రాజుగారిని చూసి మహాప్రభు స్వాగతం అన్నాడు. వెల్కమ్ యువర్ మెజెస్టీ. మహాప్రభు యువర్ మెజెస్టీ. మహాప్రభు స్వాగతం అని చెప్పి రాజుగారిని చూసి నమస్కరించి అన్నాడు. శ్రీకృష్ణదేవరాయ. హౌ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. శ్రీకృష్ణదేవరాయ saw the painting of Chitravarma and admired it. ఎలా అన్నారు? శ్రీకృష్ణదేవరాయల వారు అదే సమయంలో చిత్రవర్మ చిత్రిస్తున్నటువంటి చిత్రాన్ని చూసి, ఆహా ఎంత అందంగా ఉంది ఈ చిత్రం, చాలా సహజంగా కూడా ఉంది, అసలు ఒక బొమ్మలా అనిపించట్లేదు, ఇది సహజత్వాన్ని కలిగి ఉంది. ఇట్ లుక్స్ సో న్యాచురల్. వాట్ లుక్స్ సో న్యాచురల్? ద పెయింటింగ్ ఆఫ్ చిత్రవర్మ లుక్స్
సో న్యాచురల్. ఏంటి చాలా సహజత్వంగా ఉంది? చిత్రవర్మ గీసినటువంటి ఒక చిత్రం చాలా సహజత్వాన్ని కలిగి ఉంది. ద కర్చియర్స్ ఆల్సో ఆర్ అలాంగ్ విత్ ద కింగ్ కృష్ణదేవరాయ. రాజుగారు వెళ్ళేటప్పుడు వెనుక తన యొక్క మంత్రులు, తన యొక్క సభికులు వీళ్ళందరూ వెళ్తారుగా, అలా కోటియర్స్ కూడా ఉన్నారు. Yes, your majesty, really it is wonderful. The courtiers also admired the painting of Chitravarma, that it was really wonderful. రాజుగారితో పాటు రాజుగారు వెనుకున్నటువంటి ఈ సభికులు కూడా అందరూ కూడా నిజమేనండి, రాజుగారు చిత్రవర్మ గీసినటువంటి చిత్రం సహజంగా నిజంగా చాలా అద్భుతంగా ఉంది అన్నారు. శ్రీకృష్ణదేవరాయ, no painter on earth can compete with you, Chitravarma. The King Krishnadevaraya admired, appreciated Chitravarma, that no person could compete with him. ఇలా అన్నారు. కంపీట్ అంటే పోటీ పడటం అన్నమాట. చిత్రవర్మ, ఈ ప్రపంచంలోనే ఏ ఒక్కరూ కూడా నీతో చిత్రాలు చిత్రించడంలో పోటీ పడలేరయ్యా, నీకు ఎవరు సరిరారయ్యా అని చెప్పేసి చెప్పారు. You are a unique painter, really. He was a unique painter. Krishnadevaraya appreciated him that he was an extraordinary painter. Unique means extraordinary. నువ్వు ఒక అసాధారణమైనటువంటి చిత్రకారుడు అయ్యా అని చెప్పి కృష్ణదేవరాయ అన్నారు. You shall be rewarded for his talent. The king wanted to reward him. నీ యొక్క నైపుణ్యానికి నిన్ను నేను సత్కరించాలయ్యా అని చెప్పి అన్నారు. What do you say, Ramakrishna? Tenali Ramakrishna was also along with the king. రాజుగారితో పాటు తెనాలి రామకృష్ణుడు కూడా వెళ్ళాడు. ఆ కొటియర్స్తో పాటు రాజుగారి వెనుక తెనాలి రామకృష్ణ వెళ్ళాడు. ఇలా ప్రశ్నించారు రాజుగారు, నేను చిత్రవర్మని సత్కరించాలనుకుంటున్నాను, ఏమంటావయ్యా అని చెప్పేసి రాజుగారు కృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణుని అడిగారు. రామకృష్ణ, yes my lord. Ramakrishna also told the king that, yes my lord, Mahaprabhu, నిజమేనండి, such an artist he is. Ramakrishna, Tenali Ramakrishna also appreciated Chitravarma, that he was such an artist. నిజంగా అలాంటి సత్కారాన్ని పొందగలిగినటువంటి చిత్రకారుడండి అయినా అని చెప్పి తెనాలి రామకృష్ణుడు కూడా అన్నారు. He deserves your encouragement. Really, he needed the encouragement of king. ఆ వ్యక్తి చిత్రకారుడు చిత్రవర్మ మీ యొక్క ప్రోత్సాహాన్ని పొందగలిగినటువంటి వ్యక్తి అండి అని చెప్పి తెనాలి రామకృష్ణుడు కూడా అన్నాడు. శ్రీకృష్ణదేవరాయ, that's great. Let him ask for anything, he shall get whatever he wants. Then the king Krishnadevaraya appreciated that Chitravarma could ask anything which he wanted to get. శ్రీకృష్ణదేవరాయలు ఎలా అన్నారు, నిజమే, గొప్ప చిత్రకారుడైన అడగమను, అతనికి ఏం కావాలో అడగమను. He shall get whatever he wants. I'll give him whatever he wants. అతనికి ఏం కావాలో అది నేను ఇస్తాను, అడగమనండి అని చెప్పి కృష్ణదేవరాయల వారు ప్రకటించారు. చిత్రవర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ. చిత్రవర్మ థ్యాంక్డ్ ద కింగ్. ఇలా రాజుగారికి కృతజ్ఞతలు తెలియచేశారు. మహాప్రభు ధన్యవాదములు, మహాప్రభు కృతజ్ఞతలు. ఇట్స్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. చిత్రవర్మ told the king that it was all was his affection and encouragement. ఇదంతా మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహం, మీరు నా పైన చూపే అభిమానం అండి రాజుగారు అని చెప్పి చిత్రవర్మ ఆ విధంగా రాజుగారితో చెప్పటం జరిగింది.